హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా పొద్దున లేచిన నుంచి టిఫిన్ తినే వరకు నేనేమేం పనులు చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇల్లు వాకిలి ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గేసుకున్నా. ఈ ముగ్గులంటే మన ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని కొంచెం టైం తీసుకున్నా. ముగ్గు అయితే వేయటం అయిపోయింది. పెళ్ళి కాకముందు అయితే 8 దాకా వండుకుందు. పెళ్ళైనాక బరువు బాధ్యతలు పెరిగినాయి కాబట్టి మన పనులు మనం చేసుకోక తప్పదు కదా. స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకొని పూలతో దేవుణ్ణి అలంకరించి దేవునికైతే దీపం ముట్టించిన. టైం అయితే చాలా తొందరగా గడిచిపోతుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ తయారు చేయాలి కాబట్టి, ఎందుకంటే 8 గంటలకి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఏం కూర వండాలనో అర్థమైతలేదు. 2 కోడిగుడ్లు అయితే ఉన్నాయి. ఉల్లిగడ్డల కోడిగుడ్లు అయితే వండుతున్నా. ఓ దిక్కు అన్నం, ఓ దిక్కు కూర అయితే వండుతున్నా. ఇప్పుడైతే 7:30 అవుతుంది. మా బాబు అయితే స్నానం చేసి రెడీ అయిండు. పాపం ఆకలి అవుతున్నట్టుంది. గంజి అయితే పంపుతున్నా. కూర కూడా దాదాపుగా రెడీ అయింది. ముందైతే మా బాబుకి అన్నం కూరేసి తినిపిస్తున్నా. తర్వాత లంచ్ బాక్స్ అయితే రెడీ చేసిన. తొందరగా తల దూసుకొని మా అయితే స్కూల్లో తోలేసి రావాలి. మా ఇంటి నుండి స్కూలు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మా ఆయన వీలుంటే మా ఆయనకు వీలు కాకపోతే నేను తోలేసేస్తాం. ఇంటికి వచ్చినాక టిఫిన్ తినాలి కాబట్టి వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నా. ఇది నా స్టైల్లోనే, కానీ మస్తు కమ్మగా ఉంటుంది. చాలామంది ఉప్మాలోకి చట్నీ వేసుకోరు, కానీ నేను ఉప్మాలోకి టమాటాతో డిఫరెంట్గా చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయర్రి. మా ఇంట్లో వాళ్ళకైతే ఉప్మాలోకి ఈ చట్నీ అంటే చాలా ఇష్టం. దాదాపుగా వెజిటేబుల్ ఉప్మా అంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, కళ్యామాకు ఇవన్నీ వేసుకొని గోలినాక 1 గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వను వేసుకొని సన్నని మంట మీద ఉమ్మగిలనియాలి. నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, అల్లం వేసుకొని పసుపు వేసుకొని కొంచెం గోలినాక టమాటాలు వేసుకొని ఉడకనియాలి. గిట్లా ఉడికినాక కొంచెం శనగపిండిని ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలిపి ఇందులో పోసుకొని కలుపుకోవాలి.
బాగా చిక్కగా కాకుండా పలుసగా కాకుండా 2 నిమిషాలు ఉడికించుకుంటే ఉప్మాలోకి ఎంతో రుచికరమైన టమాటా బేసిన్ చట్నీ తయారైంది. చూస్తుర్రు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. నాకైతే ఉప్మాలోకి చట్నీ అంటే చాలా ఇష్టం. చూసిరు కదా, పొద్దున లేచినప్పటి నుంచి టిఫిన్ చేసేదాకా నేను చేసే పనులు అంటే రోజు ఉప్మానే అనుకునేరు. రోజు ఒక రకమైన టిఫిన్ చేసుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.